పొలాల్లో డ్రైవింగ్ నేర్చుకున్న ఒక చిన్నపిల్లవాడు, పెళ్ళి 2 పిల్లలు పుట్టారు, వాడు చిన్నపిల్లవాడు. చిన్నగా బా మళ్ళీ మేఘాలు వస్తున్నారు. కానీ నిన్న స్కూటీ లేకపోతే విచిత్రంగా వాడు ఆ పొలాల్లో పెట్టాడు, వేసుకోలేదు స్కూటీ. స్లో చేయి, బ్రేక్స్ తక్కువ, బ్రేక్ పట్టుకో, ఉండాలి పని వాళ్ళ వాడు వెళ్ళిపోతాడు. సర్లే పా, అప్పుడు 2 వేసుకో, కొద్ది రేజ్ పెంచు. సేమ్ నువ్వు బండి తోలినట్టే, కాకపోతే కొంచెం జాగ్రత్తగా. నువ్వు పైకి ఎక్కేటప్పుడు మూమెంట్ని బట్టి ఎక్సైటర్ పెంచు, అంటే ఒకేసారి పెంచమాక. పైకి బస్సు అని దొక్కమాక, అప్పుడు ఏమైందంటే సప్పని నువ్వు క్లచ్ లేపినప్పుడు లేచిపోద్ది బండి. అట్ట కాదు. ఇగో ఆ బ్లాక్ ఉంది చూస్తావా, ఇక్కడ స్లో చేసుకో చూత కొంచెం. పని కొద్ది పని ఇక్కడ ఒకటి స్లో పని ఒకటి వేసావా, రాయబడింది పా తొక్క పని. తొక్కమ ఎక్స్ట్రా ఎక్కువ తొక్కమాక, చిన్నగా వదులుకుంటూ తిప్పు అదే స్పీడ్లో అంతే. చూసుకో, అటు వచ్చే బండి నాన్న వచ్చినా చూసుకో. తిప్పు ఇటు తిప్పు, ఇటు తిప్పు. కరెక్ట్గా తిప్పాను, తిప్పుతున్నాను, నువ్వేం కంగారు పెడుతున్నావు? కరెక్ట్గా తిప్పాను కదా. అది చెప్పడం కాదు, బండి పైకి ఎక్కేటప్పుడు నువ్వు లెవెల్గా కట్ చేసుకోవాలి. అదే కానీ చెప్పడం అంటే అటు తిప్పుకోవడం కాదు. బండి రోడ్డు ఎక్కుతుందా మళ్ళీ ఇట్లా లెవెల్కి వచ్చేటట్టు తిప్పుకోవాలి, ఇటు సైడ్కి వచ్చేటట్టు. నువ్వు అటు సైడ్ అటు తిప్పకూడదు బండి. అదే నేను చెప్పేది. నువ్వు బండి తిప్పేటప్పుడే పైకి వచ్చేటప్పుడు ఈ టైర్ ఇలాగ నీకు పూర్తిగా తిప్పడం కాదు. పూర్తిగా ఎప్పుడు తిప్పాలి? సందుల్లో గుందుల్లో నీకు కట్ అయ్యేటప్పుడు పూర్తిగా తిప్పుకోవాలి. ఎట్టేటప్పుడు కాదు. ఎట్టేటప్పుడు ఏంటంటే ఈ టైర్ ఇలా బండి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇటు వెళ్ళకూడదు. అర్థమైందా? అది టెక్నిక్. అందుకని నేను తిప్పమంది, అటు తిప్పమని కదా, ఇటు తిప్పమంది. ఆ బ్యాలెన్స్ నేర్చుకోవాలి కదా నువ్వు. అది చదువుతున్నా మామూలుగా దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే సరిపోద్ది. కటింగ్ తిప్పటం రన్నింగ్ లో అది నాకు గేర్ క్లచ్ గేర్ ఇది నార్మల్ తోలేస్తావు, ఇది వేరే విషయం. ఇదేంటంటే ఈ రన్నింగ్ అది చెప్పింది కూడా ఎక్కేటప్పుడు అటు పోవాలని రన్నింగ్ లో ఐడియా వచ్చేస్తుంది. ఇట్లాంటి ఓకే చెప్పొచ్చు. ఎక్కేటప్పుడు రావడం అంటే అక్కడ ఖచ్చితంగా స్లో. ఇప్పుడు టర్నింగ్ లో అసలు గొంతులో కొండ వచ్చావు అనుకో, ఖచ్చితంగా మూల మీద స్లో అవ్వాలి. అంటే కొంతమంది ఫాస్ట్ వెళ్ళిపోతా ఉంటారు. నాకు ఒక టెన్షన్ ఏంటంటే రాత్రి ఈస్ట్ కేబీ పక్కన సందులో వచ్చినప్పుడు రోడ్డు క్రాస్ చేసి అవతల రోడ్ లోకి ఎంటర్ అవ్వాలి కదా. అవును, నేను ముందుకు వచ్చి ముందు ఆగుతాం, వస్తాడు. అవును, మళ్ళీ మధ్యలోకి ఎక్కడ బండ్లు చూసుకొని మధ్యలోకి వెళ్ళి మళ్ళీ ఆగాలి. ఎందుకంటే అవతల వాడిలోకి వెళ్ళి ఇప్పుడు నేరుగా అంటే వెళ్ళి ఆగుతాం కదా. ఆగినప్పుడు ఇటు నుంచి వెళ్ళేవాడు వెళ్తున్నాడు కదా అని ఒకసారి గుద్దేస్తారు, అదొక ప్రాబ్లం. అటు నుంచి వచ్చేవాడు రాలేదు కదా అని చెప్పి ఒకసారి అంటే కొన్ని అదే చెప్పాను. ఆ డివైడర్ల కాడ ఖచ్చితంగా జాగ్రత్త. ఇప్పుడు బండులు లేనప్పుడు మాత్రం నువ్వు క్రాస్ చేయాలి. ఎందుకు? యువతల పక్క ఆగమంది ఎందుకు? బండ్లు అడ్డేం రావు. మనం అక్కడికి వెళ్ళేటప్పుడు బండ్లు మనం తగలవు అనుకున్నప్పుడు అవతల నీ బండి పాస్ అయినప్పుడు తెలిసిద్ది. దూరం ఉన్నోడికి, దగ్గర ఉన్నోడు తెలియదు. ఓకేనా? రెండోది, రోడ్డు అవతల నువ్వు వెళ్ళేటప్పుడు బండి మొత్తం అవతల బానివ్వకూడదు. సగం కూడా కాదు, కొంచెం జాగ్రత్త క్రాస్ గా బానిచ్చావు అనుకో, ఇట్ట బానిచ్చావు అనుకో, ఆ మలుపులో సగం, అప్పుడు సగం వెళ్ళిద్ది అన్నమాట. ఇది నీ తలకే కనపడిద్ది బండి ఏమైనా వస్తుందా అని. అప్పుడు నువ్వు ఎంటర్ అవ్వచ్చు బండ్లు రానప్పుడు. అట్టగా స్ట్రైట్ గా పోయి పెట్టావు అనుకో, ఆ ముడ్డు ఉంటుంది మూతి, అది కొంచెం క్రాస్ గా దిగినప్పుడు ఖచ్చితంగా స్లో అయ్యి బండ్లు ఏమి రావట్లేదు. అప్పుడు ఏంటంటే వాడికి ఆ తలకాయ కనపడింది, ముందు పక్క మూతి కనపడింది కదా, అప్పుడు అవతల వచ్చి స్లో అవుతాడు. అప్పుడు రావట్లేదు అనుకున్నప్పుడు మామూలుగా నువ్వు వెళ్ళిపోవచ్చు. అలా లేదనుకుంటే కొంచెం బెటర్ కంటే కొద్ది పైకి పోయి తిప్పుకొని రావటం, అంటే ఫస్ట్ టైం అది అంటే బ్యాలెన్స్ నీకు తెలియదు కాబట్టి అలా ఏదన్నా ప్లాన్ చేసుకున్నాం అనుకో, కొంచెం పైకి పోయి తిరిగి రావటం చేయటం అలా. అది అంటుంది చూడాలి. కానీ కిందకి దిగిందా అది గొంతలే, అది పని. అందుకని ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ రెండు వేసుకో. నువ్వు బ్రేక్ పట్టుకొని గేర్ వేయమాక,
అర్థమైందా? అవును, క్లచ్ పెట్టుకున్నా కదా. బ్రేక్ అంటే బ్రేక్ వదిలేయాలా? బ్రేక్ తో పనే ఉంది నీకు. కంట్రోల్ చేసి అసలు స్లో చేయవసరం లేదు. నువ్వు స్పీడ్ లోనే గేర్ వేసుకోవచ్చు. అంటే నీకు రాలేదుగా చూస్తున్నా. మామూలుగా ఇప్పుడు పోతున్నావు, పోయేటప్పుడు ఏంది క్లచ్ తో బ్రేక్ తో పర్లేదు నీకు. బ్రేక్ వేస్తే నీకు స్లో అయిపోద్ది కదా. స్లో అవ్వకూడదు. ఏది నువ్వు ఎదురున్నప్పుడు మాత్రమే మామూలుగా దగ్గరికి వెళ్ళినాక బ్రేక్ వేసుకోవటం. లేదు గేర్ మార్చుకో, బ్రేక్ తో పని లేదు ఇంక నీకు. ఎందుకంటే స్లో అయితే మళ్ళీ గేర్ డౌన్ గేర్కి వెళ్తుంది. అదే అది అంటే తోలుతా ఉంటే వచ్చిందిలే. మాక్సిమం చూస్తున్నా నీకు విషయం. ఎప్పుడంటే మనం ఆడిన బండ్లు ఎదురు ఉన్నప్పుడు లేదంటే అడ్డం వచ్చినప్పుడు ఖచ్చితంగా క్లచ్ తొక్కి బ్రేక్ వేసుకోవాలి. అప్పుడు పోతుంది అనుకో మళ్ళీ అమ్మని రిలీజ్ చేసుకోవాలి. ఏది వెళ్ళిపోయి అడ్డం లేవు అనుకో ఎమ్మని కాల్ చేస్తే మళ్ళీ మూవ్ అవుతా ఉంటుంది బండి. అప్పుడు దాని దగ్గర గేర్ వేసుకుని పోతా ఉంటుంది. ఇందాక చిన్నగా వెళ్ళాను కారు.